హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రకు. అంతా ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు మనం వీడియో ఏంటంటే చూడండి, క్యాప్సికమ్ మసాలా కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దీనికి కాను 2 క్యాప్సికమ్లు, 1 టమోటో, 1 ఎర్రగడ్డ, అదేవిధంగా బిర్యానీ ఆకు, కస్తూరి మేతి, మసాలా కాను ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర అండి. ఇంతే. దీనికి గాను వీటితో పాటు మనం తెల్లగడ్డ అల్లం పేస్ట్ కావాలి. ఇంతే అండి. ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్గా మనం క్యాప్సికమ్ను టమోటో, ఎర్రగడ్డ వీటిని కట్ చేసి పెట్టుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజ్ కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కట్ చేసుకున్నాక ఆనియన్స్ కూడా ఇలా సన్నగా పొడుగుగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా టమోటా, ఈ 3 ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ అందులో చేసి ఫ్రై చేసుకుందాం. ఇందులోకి కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి ఫ్రై చేసుకుందామండి. ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, లైట్గా రోస్ట్ చేసుకుందాం. ఎక్కువ ఫ్రై చేస్తే మెత్తగా అయిపోతుంది అన్నమాట. సో లైట్గా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి, చాలు. వీటిని ఫ్రై చేసి ఇలా సైడ్లో పెట్టుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అది క్యాప్సికమ్ ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాక అదే పెనం నేను వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేద్దాం. చూడండి, ఈ విధంగా ఆయిల్ వేసి ఫస్ట్ 1/2 టీ స్పూన్ జీలకర్ర వేద్దామండి. జీలకర్ర వేసి ఆనియన్స్ మనం కట్ చేసుకున్నాం కదా, ఆనియన్ పీసెస్ ఇందులోకి వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ పీసెస్ కూడా అందులోకి వేసుకొని రోస్ట్ చేసుకుంటూ బిర్యానీ ఆకు మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా ప్లేట్లో, బిర్యానీ ఆకు అందులోకి వేసుకుందాం. వేసుకొని లైట్గా రోస్ట్ చేయగా కొంచెం వేగంగానే మనం ఇందులోకి తెల్లగడ్డ అల్లం పేస్ట్ కొంచెం వేసుకుందామండి. ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. రైస్లోకి తినచ్చు మనం, అదేవిధంగా చపాతీకి బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఆనియన్స్ అయితే రోస్ట్ అయింది కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఇందులోకి తెల్లగడ్డ అల్లం పేస్ట్ వేద్దాం. చూడండి, తెల్లగడ్డ అల్లం పేస్ట్ కొంచెం వేసి రోస్ట్ చేసుకుందాం. ఈ తెల్లగడ్డ అల్లం పేస్ట్ వేసాం కదండి, ఈ పచ్చివాసన వెళ్ళేదాకా రోస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, పచ్చివాసన వెళ్ళింది, ఆనియన్ కూడా మనకి బాగా రోస్ట్ అయినాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమోటా ముక్కలు, అవి ఇందులోకి వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం టమోటా ముక్కలు కూడా అందులోకి వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు,
కొంచెం ఉప్పు వేసుకుందాం, రుచికి సరిపడా ఉప్పు. ఆల్రెడీ క్యాప్సికంలో కొంచెం వేసాం కాబట్టి తక్కువ వేసుకోండి. అదేవిధంగా ధనియాల పొడి, కారం, మీకు రుచికి సరిపడా కారం వేసుకోండి. అదేవిధంగా పసుపు వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇందులోకి కొంచెం లైట్గా వాటర్ వేసి బాగా ఉడకనిద్దామండి. కొంచెం వాటర్ వేద్దాం ఇందులోకి. ఇప్పుడు వేసి బాగా ఉడకనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒక గ్లాస్ అన్ని వాటర్ తీసుకున్నా, ఎక్కువ వేయకండి, కొంచెం అవి బాయిల్ అవ్వయో మాత్రం వేసి ప్లేట్ పెట్టేసి ఒక 15 మినిట్స్ ఇది బాగా టమోటా బాగా ఉడకనిద్దామండి. విధంగా మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ మంట హైకి పెట్టి బాగా ఉడకనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, 15 మినిట్స్ అయ్యాక ఈ విధంగా గట్టిపడిందనమాట. ఇప్పుడు మనం ఈ టమోటా ఉంది కదండి, దాన్ని గంటితోనే ఇలా జజ్జుకొడదాం. ఇలా అయితే ఇలా చేస్తే ఏమవుతుందంటే చారు కొంచెం గట్టిగా అవుతుందన్నమాట. ఆల్రెడీ గట్టిగా అయింది కదా, ఈ రసం ఇదంతా బాగా ఇదవుతుంది. మేము ఉండేది ఇద్దరే అండి, సో ఇద్దరికే కాబట్టి కొంచెంగా చేస్తున్నాను. మీకు క్వాంటిటీ మీరు ఎంత చేసుకుంటే అంత చేసుకోండి. నాకైతే ఇదే చాలా అవుతుందన్నమాట, అందుకనేసి ఈ మాత్రం చేస్తున్నాను. ఇలా పెట్టేసి ఒక 2 మినిట్స్ ఈ ఆయిల్ అంతా దగ్గరికి వచ్చేలాగా పెడదామండి. మూత పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఆయిల్ అంతా ఇలా దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి క్యాప్సికమ్ ముక్కలు, ఆ క్యాప్సికమ్ ముక్కలు ఇందులోకి వేసుకుందామండి. క్యాప్సికమ్ ముక్కలు వీటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు లాస్ట్లో మనం కస్తూరి మేతి, అదేవిధంగా కొంచెం గరం మసాలా వేసుకుందాం. కస్తూరి మేతి, చూడండి ఈ గరం మసాలా కొంచెం వేస్తున్నాను అన్నమాట. కొంచెం వేసి ఇది మాకు కొంచెం గట్టిగా ఉందన్నమాట, సో లైట్గా వాటర్ యాడ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు లైట్గా నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇందులోకి మీరు ఉప్పు కారం కరెక్ట్గా ఉందా చూసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసేయండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీకి రైస్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఒక 2 మినిట్స్ మూత వేసేద్దామండి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. యాక్చువల్గా మేము ఉన్నది ఇద్దరే కదండి, సో నేనైతే కొంచెంగా ఈ విధంగా ఇంతే చేసుకున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే అంతే 2 క్యాప్సికమ్కి నేను చేసిన దానికి అదే క్వాంటిటీకి మీరు నేను ఒక ఎర్రగడ్డ వేసాను కదా, మీరు 2 ఎర్రగడ్డలు అదేవిధంగా 2 టమాటాలు వేసుకోండి. గ్రేవీ కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈ క్యాప్సికంలో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్కి వస్తే మనం నార్మల్గా ఒక 100 గ్రామ్స్ అండి, 100 గ్రామ్స్ క్యాప్సికమ్ తీసుకున్నట్లయితే దాంట్లో ప్రోటీన్ అనేది 1 గ్రామ్ ఉంటుంది. అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ వస్తే 6 గ్రామ్స్ దాకా ఉంటుంది. ఫైబర్ కూడా అండి, ఫైబర్ అయితే 2.1 గ్రామ్ ఉంటుంది. వాటర్ కంటెంట్, యాక్చువల్గా ఇది 92% వాటర్ కంటెంట్ అనమాట ఈ క్యాప్సికము. అదేవిధంగా ఫ్యాట్ అయితే 0.3 గ్రామ్స్ అండి, చాలా తక్కువ. సో షుగర్కి వస్తే 4.2 గ్రామ్స్ దాకా ఉంటుంది అనమాట. సో మీరు దీంట్లో ఇన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి మీరు అప్పుడప్పుడు క్యాప్సికమ్ కూడా ట్రై చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఇంతే స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.